హాయ్ హలో అందరికీ ఎగ్ బిర్యానీ ఎంతో టేస్టీగా చేసుకోవాలనుకుంటున్నారా? ఎంతో సింపుల్ అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడైతే బిర్యానీకి సంబంధించినవి అయితే వేస్తున్నాను. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగం ఇవైతే వేసేస్తున్నా. సాజీరా కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడైతే 4 చీలికల పచ్చిమిర్చి, ఇప్పుడైతే పొడుగ్గా కోసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నా. ఇవన్నీ మంచిగా క్రిస్పీగా వేగాక ఇప్పుడైతే అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. అల్లం వెల్లి పేస్ట్, పసుపు బాగా మగ్గించుకుంటేనే చాలా టేస్టీ అనేది వస్తుందండి బిర్యానీకి. ఇప్పుడు ఒక చిన్న స్మాల్ టమాటా అయితే వేస్తున్నాను. కొంచెం స్లిమ్లో పెట్టి టమాటాని మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను. మీరు బిర్యానీలో బాగా క్రిస్పీగా తినాలనుకుంటే, అంటే కారంగా తినాలనుకుంటే ఒక స్పూన్ ఎగస్ట్రా వేసుకోండి. లేదంటే మీరు ఎప్పుడు అదే క్వాంటిటీలో తినాలంటే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు సాల్ట్, గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడైతే ధనియా పౌడర్ వేస్తున్నా, ఒక స్పూన్ అయితే. ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా దగ్గరికి ఉడికేలాగా చూసుకోవాలండి. మంచిగా మగ్గిపోతే ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనకి మంచి టెస్టర్లు ఉడికినట్టు. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కొంచెం స్లిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు కర్డ్ అయితే వేస్తున్నా. ఇంట్లో పెరుగున్నా పర్లేదు, వేసుకోవచ్చు. మంచిగా అడుగంటకుండా, అంటే మాడిపోకుండా మంచిగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడికింక ఆయిల్ తేలిందంటే మంచిగా ఉడికినట్టండి. ఇట్లా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కాబట్టి అవి వేసుకోవాలి. ఇట్లా ఒక 5 మినిట్స్ ఎగ్స్ వేసి ఉడికించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. ఇట్లా రైస్ వేసాక కూడా ఆ మసాలా మొత్తం రైస్కి పట్టాలంటే ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడే రైస్కి అనేది కారం, సాల్ట్, మసాలా అనేది పడతాయి అన్నమాట. ఇట్లా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అయితే వాటర్ పోస్తున్నాను. ఇట్లా రైస్ మునిగేలాగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఫస్ట్ అయితే హైలో పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ హైలో ఉడికించుకున్నాక ఉడుకుతున్నప్పుడు ఒకసారి అయితే సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి సాల్ట్. ఇంకా స్లిమ్లో పెట్టేసుకొని ఉంచుకుంటే పొడిగా ఎగ్ బిర్యానీ మసాలా చాలా టేస్టీ ఉంటుంది.